కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాల నాగిరెడ్డి రోడ్ షో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ప్రతిపక్షాలు ఆచరణకు సాధ్యం కాని హామీలతో మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు। ఇచ్చిన నవరత్నాల హామీలను సంక్షేమ పథకాలను అభివృద్ధి చేసి చూపిస్తున్న నాయకులకు మీ అమూల్యమైన ఓటును వేయించి గెలిపించాలని కోరారు। 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారో మీరే చెప్పాలని ప్రశ్నించారు। కేవలం 5 సంవత్సరాల్లో పింఛను, సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, రైతు భరోసా వంటి పథకాలతో ప్రజలకు సేవలు అందించిన జగన్ని మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు। అభివృద్ధిని చూసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి బాల నాగిరెడ్డి అనే తనను భారీ మెజారిటీతో గెలిపించాలని బాల నాగిరెడ్డి కోరారు। మా తల్లిగారు గ్రామాన్ని చెప్పడం జరుగుతుంది। మొన్న గడప మళ్ళా ఎలక్షన్ క్యాంపింగ్ కి నా కూతురు నా కోడళ్ళు అందరూ రావడం జరిగింది। ఆ రోజు ఎక్కడో నీళ్లు లేవంటే తక్షణమే నాకు వచ్చి చెప్తే దాన్ని 10,000 ఖర్చు పెట్టి చేయించి నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది। అంటే ఈ గ్రామం మన సొంత గ్రామం, మా అమ్మ పుట్టనీళ్ళు, నాకు మేనమామలు దండిగున్నారు కానీ మెజార్టీ తేరు। మేనమామలు ఉండాలంటారు కానీ ఈ మేనమామలు నాకు మెజార్టీ తెచ్చే పరిస్థితిలో లేరు। ఏం చేస్తారో తెలుస్తుంది। కొత్తగా కుండలో 750 వస్తే సొంత ఊరైన మా అమ్మ ఊరు నాకు మెజార్టీ లేంటే మర్యాద పోతుంది నాకు। ఎంత పక్కనే కుండనాల గ్రామం 750 ఇచ్చింది అంటే ఈ సొంత గ్రామంలో కూడా మనకు వేరే పార్టీకి ఓట్లు పడే పరిస్థితి ఏర్పడింది అనమాట। అంటే మీ రెడ్డి చెప్పిన మాట వినాల్సిన అవసరం మీకుంది। వాళ్ళు అన్ని పనులు చేయించుకోవాలి, వాళ్ళతో కొట్లాడి మీరు తప్పకుండా వాళ్ళు చేయకపోతే కూడా చేయాల్సిందే అని చెప్పాల్సిన అవసరం మీకుంది। ఒకవేళ మా మామూలు కొన్ని కారణాల వల్ల ఎక్కడో ఉండొచ్చు, వాళ్ళు చేయకపోయినా పక్కన ఇంకో మామూలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేయకపోయి ఎన్నో ఆశలు కలిగింది మా అమ్మ। ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని నాకు ఎన్నోసార్లు చెప్పింది। నాకు